శాన్వి ఏజ్ చెప్పడానికి 5 ఇయర్స్ అయినా సరే ఆలోచనలన్నీ చాలా పెద్దవిగా ఉంటాయి. ఈరోజు పక్కనున్న పాప తన ఫ్రెండ్ అనమాట. తన బర్త్‌డే అని చెప్పి ఇన్విటేషన్ ఇవ్వడానికొచ్చింది. సాయంత్రం కేక్ కటింగ్ ఉన్నది ఆంటీ మీరందరూ రండి శాన్విని పంపించండి అని చెప్పి వచ్చిందనమాట. సరే అంటే శాన్వి అసలు ఎంత పెద్దగా ఆలోచించిందంటే, ఈరోజు టిప్పక్క తన పేరు టిప్పక్క బర్త్‌డే కదా మమ్మీ తనకి గిఫ్ట్ ఇవ్వాలి నేను. నాకు అర్జెంట్‌గా ఏదో ఒక గిఫ్ట్ ఇయ్యి అని అన్నదనమాట. అసలు దాని ఆలోచన ఏంటంటే 5 ఇయర్సే గానీ గిఫ్ట్ కూడా ఇవ్వాలని చెప్పి అర్థమైంది. ఆల్రెడీ నా ప్రిపరేషన్‌లో నేనున్నాను. ఆల్రెడీ తన బర్త్‌డే అని చెప్పి నాకు మార్నింగే తెలిసిందనమాట. దానికోసం ఒక మంచి డ్రెస్ తీసుకొచ్చాను. కాలనీలో అందరికన్నా శాన్వికి పాపం టిప్పు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువగా చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఆడించింది టిప్పుయే. పక్కనున్న బాబు కూడా దాని ఫ్రెండే. టిప్పు తమ్ముడనమాట. రోజు మార్నింగ్ లేవగానే వాళ్ళ ఇంటికెళ్ళిపోయి ఎక్కువ ఆడుకుంటూ ఉంటుంది. చాలామంది పిల్లల్ని అక్కడ పంపించకూడదు, ఇక్కడ పంపించకూడదు, బయటికి పంపించొద్దు, ఎవరితో ఆడనివ్వద్దు ఇలా అంటూ ఉంటారు. అది దయచేసి అలా నేర్పించకండి. మన పిల్లల్ని అందరితో ఆడుకోనివ్వాలి, అందరితో కలిసి ఉండనివ్వాలి. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళకి అనవసరమైన ఆలోచనలు మనం కల్పించొద్దు. నేనైతే మా పిల్లల్ని అందరితోటి ఆడుకొనిస్తాను. కాకపోతే కొంచెం కేరింగ్‌గా చూసుకోవాలి బయట ఆడుకునేటప్పుడు అంతకన్నా ఇంకేం లేదు. టిప్ కోసం నేను ఒక మంచి లెహెంగా తీసుకున్నాననమాట. దానికి కలర్ గూడా లేదా ఆంటీ అని చెప్పింది. ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. బట్ దానికైతే చాలా బావుంది. గిఫ్ట్ చూసి ఫుల్ ఎక్సైట్ అయ్యింది. దానికి చాలా నచ్చింది. పట్టుకెళ్ళమ్మా ఇంటికి నేను కవర్‌లో పెట్టిస్తాను అంటే, వద్దాంటీ శాన్వి ఈవినింగ్ బర్త్‌డే పార్టీకొస్తది కదా! శాన్వితోటే పంపించండి అంది. అంత మంచి పాప అనమాట ఆ పాప. కేక్ కటింగ్‌కి టైం అయితుందని చెప్పి శాన్విని తీసుకొనెళ్ళిందనమాట. ఈవినింగ్ కూడా నేను వర్కౌట్ చేసొచ్చి పాపని కలిసి విష్ చేసొచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.